ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి వీరి గోచార ఫలితాలను చూస్తే గురుగ్రహం ఎలా ఉంటుంది, అలాగే ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు వీరికి శుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, ఏ విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి, పూర్తి అంశాలు తెలుసుకునే ముందు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్యా ఉద్యోగం, విదేశీ యానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ. గురూజీ వాసుదేవ్, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి. తులారాశి వారికి గురుడు 9వ ఇంట్లో నుంచి 10వ ఇంట్లోకి వెళ్ళడం వలన వీరికి ఎంతో అదృష్టం, ఆర్థికంగా ఆలోచనలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. గురువు లక్షణాలు ఏమిటంటే సహజ శుభ లక్షణాలు. కాబట్టి గురుగ్రహం మీకు అనుకూలంగా ఉండడం వలన మీరు ఎంతో అదృష్టం కలిగి ఉన్నట్లే. రాశి వారికి గురుడు శుక్రుడు అనుకూలంగా ఉండడం వలన విద్య, ఆర్థికంగా, వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నవారికైనా, అలాగే డ్రైవింగ్ చేసేవారికైనా, ఎలాంటి కళాకారులకైనా అన్నీ కలిసి వస్తాయి. ఎందుకంటే గురుడు శుక్రుడు కలయిక చాలా మంచిది. అదేవిధంగా మీనరాశిలో నుంచి కర్కాట రాశిలోకి గురుడు వెళ్ళడం వలన తులారాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి చేస్తారు. అలాగే తులారాశి వారు జీవితంలో ఎదుగుదల ఉండాలని, అదేవిధంగా స్థిరపడాలని అనుకునే వారికి ఈ సమయం చాలా మంచి సమయం. ఈ 48 రోజుల్లో తులారాశి వారికి ఎంతో అదృష్టం కలిసే సమయం కాబట్టి మీరు ఏది ప్రయత్నించినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహం కానుంది. ఎందుకంటే సమయంలో మీరు ఏ విషయంలోనైనా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వివాహ సంబంధాలు కుదుటపడతాయి. కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి 10వ స్థానంలోకి గురుడు రావడం వలన వారికి మీ స్టేటస్ పెరుగుతుంది. రాజ్యభావం, ఉద్యోగం మరింత అద్భుతంగా ఉంటుంది. వీరు ఒక స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీరు పనిలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా చాలా కష్టపడాలి. దానివల్ల అధిక రెట్టింపు ఫలితాలు వస్తాయి. 10వ స్థానంలో ఉండడంతో 2వ స్థానంకి చూడడం వలన 2వ స్థానంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా చాలా లాభాలు కలిగి వస్తాయి. కాబట్టి 2వ స్థానం చూడడం వలన తులారాశి వారికి ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. తులారాశి వారు కొంతమంది బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి సంపాదన ఏమీ లేని వారికి ఇప్పుడు ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది. మీరు ప్రయత్నించినట్లయితే మీ జీవితం స్థిరపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ముందడుగు వేయండి. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునే వారికి ఈ రోజులు చాలా మంచి రోజులు. అందులో అక్టోబర్ 18 నుండి చాలా అనుకూలమైన సమయం కాబట్టి ఏదైనా సాధించాలని అనుకునేవారు అక్టోబర్ 18 ప్రయత్నించండి. దానివల్ల మీ జీవితం మారిపోతుంది. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. గతంలో చాలా కష్టాలు, నష్టాలు, బాధలు చూశారు. కానీ ఇప్పుడు మీకు సానుకూల సమయం వచ్చింది. మీరు ఎంత ప్రయత్నిస్తే, ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. గురుడు 4వ స్థానంలోకి చూడడం వలన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ప్రయత్నించినా విజయం సాధిస్తారు. అలాగే ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు శ్రద్ధ ఎక్కువగా పెరగడంతో మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయత్నం విజయం సాధిస్తారు. చదువులు చదువుకునే వారికి ఇది మంచి సమయం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రద్ధగా ఆలోచించి జీవితంలో స్థిరపడేలా ఉండండి. ఉద్యోగం కోసం ఏదైనా కోర్సు చేసినట్లయితే అది విజయం సాధిస్తారు. మీకు అనుకున్న ఉద్యోగం దొరుకుతుంది. గురుడి యొక్క మంచి దృష్టి వలన మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడతారు. ఎలాంటి ఉద్యోగమైనా, ఎలాంటి వ్యాపారమైనా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతుంది. వ్యాపారం చేసేవారు వారికి
భాగస్వాములు చాలా అనుకూలంగా దొరుకుతారు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. వీరికి తగినట్టు భాగస్వాములు దొరుకుతారు. తులారాశి వారికి స్టేటస్, ఉద్యోగం, జీవితం అన్నీ అనుకూలంగా ఉండడంతో ఇంత శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి గురుడు వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. జీవితంలో స్థిరపడేలా వీరికి ఒక దారి చూపుతుంది. అలాగే మార్గాలు ఎన్నో దొరుకుతాయి. దానివల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. గురుగ్రహం 6వ స్థానంని చూడడం వలన మానసిక ప్రశాంతత ఎక్కువగా పెరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోపతాపాలు తగ్గించుకొని ఉంటారు. మీలో కాన్ఫిడెంట్ ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఏ ఉద్యోగం చేసైనా, ఏ వ్యాపారం చేసేవారైనా ముందుకు వెళ్ళగలుగుతారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు. కష్ట నష్టాల గురించి ఆలోచించి ముందు అడుగు వేస్తారు కాబట్టి ఎలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయి. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీ శత్రువులు కూడా మిత్రులు అయ్యే సమయం వచ్చింది కాబట్టి శత్రువులు మిత్రులుగా అవుతారు. దానివల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి. తులారాశి వారి కెరీర్ విషయానికి వచ్చినట్లయితే వీరికి జీవితంలో ఎంతో మార్పులు రాబోతున్నాయి కాబట్టి మీ కెరీర్ చాలా బాగుంటుంది. ఇక తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే తల్లి ఆరోగ్యం కాస్త ఇబ్బందులోకి నెట్టగలుగుతుంది కాబట్టి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మా తల్లిగారి ఆరోగ్యం వలన కొన్ని ఇబ్బందులు పడతారు. కొన్ని సలహాలు, పెద్దవారి సలహాలు తీసుకోవడం వలన మీకు భూమికి సంబంధించిన ప్రాపర్టీ కొనాలా అమ్మాలో అని తెలుసుకోవడం చాలా మంచిది. ఈ విషయంలో మీ స్వంత నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే భూమికి సంబంధించిన విషయాలలో పెద్దవారి సలహాలు చాలా ముఖ్యం కాబట్టి వారి సలహాలు తీసుకోవడం వలన మీకు లాభాలు వస్తాయి. తులారాశి వారి కొన్ని బాంధవ్యాలు కొన్ని ఇబ్బందులలో పడవచ్చు. కానీ మీరు సరియైన ఆలోచనలతో ఆలోచించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈగో అనేది పక్కన పెట్టినట్లయితే మీ జీవితం ముందుకు సాగుతుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే అక్టోబర్ 18 నుండి ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది. మీ వృధా సమయం కూడా పనిలో పెట్టడం వలన అది అధిక లాభాలను పొందే అవకాశం తెస్తుంది. కాబట్టి మీరు ప్రతి క్షణం సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ పని మాత్రమే చేయండి. దానిలోనే విజయం సాధించండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మీకు రాని పని ప్రయత్నించినట్లయితే ఈ సమయంలో సమయం వృధా అవుతుంది. ఈ రోజు నుండి సమయం చాలా ముఖ్యమైన సమయం కాబట్టి ప్రతి క్షణం ఇంపార్టెంటే కాబట్టి మీకు వచ్చిన పనినే అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు నుండి 40 రోజుల వరకు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ప్రతి క్షణం